శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమ. మాతా మహాసరస్వతీ నమ. సమస్త సద్గురు గురుదక్షిణామూర్తయే నమ. డాక్టర్ జంధ్యాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న భక్తులకు సేవకులకు అందరికీ కూడా జగన్మాత దివ్య ఆశీస్సులు తెలియజేస్తూ ఈ యొక్క మాసంలో ప్రథమార్థంలో వస్తున్నటువంటి మహాశివరాత్రి పర్వదినం తప్పకుండా వృషభ రాశి వారికి సంపూర్ణమైన శుభ ఫలితాలు అందించాలని ఆశిస్తూ ప్రతి ఒక్కరు కూడా గ్రహారాధన దైవారాధన ద్వారా విజయ ప్రాప్తి పొందుతారని వృషభ రాశి వారికి తెలియజేస్తూ, వృషభ రాశి అనగా కృత్తికా నక్షత్రం 2, 3, 4 పదముల వారు, రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పదముల వారు, మృగశిర నక్షత్రం 1, 2 పదముల వరకు వృషభ రాశి అంటారు. రాశి పరంగా మనం గమనించినట్లయితే ఈ మాసం ప్రథమార్థమంతో కూడా సంపూర్ణమైన శుభ ఫలితాలు పొందుటకు ఒక గొప్ప అవకాశం. అయితే ధనపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవటం, ఉన్నత ఉద్యోగాలకు సంబంధించినటువంటి విద్యలో ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవడం కూడా ఉత్తమమని. ఎందుకంటే రాస్తున్న సమయంలో బుద్ధిమాంద్య దోషములు అంటారు. సరైన అవగాహన లేకపోవటము, తీసుకునే నిర్ణయముల మీద పట్టు లేకపోవటం వల్ల విద్యలో అనుకున్నంత స్థితి అందుకోలేక ఇబ్బందులు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా గురు ఆరాధన దైవారాధన అనగా గురు పూజ చేసుకోవడం ఉత్తమం. గురు పూజ చేసి తదుపరి మీ యొక్క ప్రయత్నాలు కానీ సాగించినట్లయితే సంపూర్ణమైన శుభ ఫలితాలు మీరు పొందాలని భావిస్తూ మిగిలిన అన్ని రంగముల వారికి చాలా అనుకూలంగా ఉంటుందని ఈ యొక్క మాసం తెలియచేస్తూ వ్యాపారములు బాగా సాగుతాయి. అంతేకాకుండా మంచి ఆదాయము, ఆరోగ్యము, ఆర్థికంగా కూడా సంపూర్ణమైన శుభ ఫలితాలు పొందుతారని, వ్యాపారములు అత్యంత ధనార్జన పొందే గొప్ప అవకాశం కూడా ఈ రాశి వారికి. ఎందుకంటే ఏకాదశ స్థానంలో ఉండే రాహు యొక్క అనుగ్రహం వల్ల శుభ ఫలితాలు. ఏకాదశి వ్యయంలో ఉన్నందుకు గురువు యొక్క కొంచెం జాగ్రత్తలు పాటించడం ముఖ్యమని. అయితే రాహు దివ్య దృష్టి లభిస్తుంది కాబట్టి, రాహు యొక్క అధిష్టాన దేవత దుర్గాదేవి కాబట్టి ఆ దుర్గా అనగానే అమ్మవారి యొక్క పార్వతీ అమ్మవారికి సంబంధించినటువంటి ఈ యొక్క మాసంలో ముఖ్యంగా వస్తున్న శివరాత్రి పర్వదినం రోజు అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు ఎక్కడైతే జరుగుతూ ఉంటాయో అటువంటి అన్నప్రసాదమునకు విధంగా చిత్రాన్నమునకు అనగా ప్రసాదం పంచేటప్పుడు చిత్రాన్నం అంటే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనది. దానికి సంబంధించినటువంటి వస్తు రూపేణ అక్కడ అందించడం ద్వారా, అమ్మవారికి దివ్య ప్రసాదమును అందించడం ద్వారా, అది 10 మందికి ప్రసాదం పంపించడం ద్వారా సంపూర్ణమైన వ్యాపారంలో ఉన్నత స్థితి పొందే గొప్ప అవకాశం లభించాలని కోరుకుంటూ, ముఖ్యంగా వాహన సౌఖ్యం కూడా, ఎందుకంటే దశమ స్థానం నుండి శనీశ్వరుని యొక్క దృష్టి సంపూర్ణంగా లభించడం వల్ల నూతన వాహనం కూడా కొనుగోలు చేసే అవకాశం ఈ మాసంలో వీరికి ప్రాప్తిస్తుంది. కాబట్టి సరైన నిర్ణయములు వీరు తీసుకుంటారని, అంతేకాకుండా సంఘములో ఉన్నత స్థితి పొందే అవకాశం, దైవానికి సంబంధించినటువంటి ఏదైనా ఒక కార్యక్రమాల్లో కూడా వీరు ముందుండి నడిపించే గొప్ప అవకాశం, తద్వారా ఉన్నత స్థితి గురుకృప వీరికి సంపూర్ణంగా లభిస్తుందని, ప్రతి ఒక్క దైవ కార్యక్రమంలో మీ వంతు సహాయ సహకారములు అందించడమే కాకుండా ముందర ఉండి ప్రతి కార్యక్రమాన్ని కూడా విజయం చేకూరే విధంగా దైవం మీకే అనుజ్ఞవించినట్టు విధంగా నేను చెప్పిన విధానాన్ని గురువుగా చెప్పాడు, గురువు అందించారు కానీ వరం అందించే విధంగా మీ యొక్క ప్రయత్నాలు మీరు సాగించి సంపూర్ణమైన శుభ ఫలితాలు మీరు పొందుతారని భావిస్తూ, ముఖ్యంగా ఈ మాసం అంతా కూడా మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవటం, ఏదో ఒక నెంబర్ పరంగా మనం గమనించేది ఒక అదృష్టమైన సంఖ్యగా 8వ నెంబర్ తీసుకోవడం ఉత్తమమని, తద్వారా సంపూర్ణమైన విజయప్రాప్తి మీరు పొందుతారని. అయితే ఎక్కడైనా సరే ప్రసాద రూపంలో చెప్పిన విధంగా చిత్రాన్నం 10 మందికి ప్రసాదం అందించడం ద్వారా సంపూర్ణమైన శుభ ఫలితాలు పొందుతారని భావిస్తూ, మీరు చూడడమే కాకుండా మీరు 10 మందికి తెలియజేయటం కూడా ఉత్తమమని. అంతేకాకుండా ఇక మహాశివరాత్రి పర్వదినం మీ మనసులో ఉంచుకొని దైవ కార్యక్రమాలు తప్పకుండా మీరు పాల్గొని జరుగుతున్నటువంటి యజ్ఞ యాగాదులలో కూడా సంపూర్ణంగా పాల్గొని శుభ ఫలితాలు మీరు పొందుతారని భావిస్తూ, ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ మంత్రపూర్వకంగా మనం గమనించినట్లయితే ఓం సద్గురు గురు దక్షిణామూర్తయే నమః ఈ యొక్క మంత్రమును పఠించి శుభ ఫలితాలు పొందాలని మీరు తప్పకుండా మీరు చూడటమే కాకుండా 10 మందికి తెలియజేసి సబ్స్క్రైబ్ చేయటం కానీ, వీక్షణ చేయటం కానీ, లైక్ చేయటం కానీ చేసి ప్రతి ఒక్కరూ శుభ ఫలితాలు పొందాలని కోరుకుంటూ మీ రామకృష్ణ స్వామి నర్సింగోలు. ఆయుష్మాన్ భవ.